ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవును, ఏమన్నావే నువ్వు? ఆద్య కన్నా చారు శ్రీనుడు బాగా చూసుకుంటుందా? ఆద్యను మర్చిపోయేలా చేసి అందరితో శభాష్ అనిపించుకుంటుందా? ఆహా, అలా జరగని రోజున ఈ రోజు వెయ్యాల్సిన శిక్ష ఆ రోజు వెయ్యాలా? అంతే కదా నువ్వు అందే? దాదాపుగా అదే అనుంటాను. ఏమే, నువ్వు అన్నది నీకు గుర్తుండాలంటే, కొరడా దెబ్బలు తినాలని నీకు గుర్తుండాలి అంటే ఇది ఎక్కడే నీ కళ్ళకి కనిపించేలాగా నీ ఎదురుగుండా ఉంటే మంచిదని తీసుకొచ్చానే. మీరు కొట్టాలని తీసుకురాలేదా? బాగా భయపడ్డావు కదా? ఏమే, నేను గుర్రం ఎక్కి కూర్చునుంటే నీకు నిజంగా పడిపోయేవే. నీ అదృష్టం బాగుండి నేను గుర్రం ఎక్కకుండా నార్మల్గా వచ్చా. మీ అన్నయ్య చేతిలో నువ్వు ఎలాగో దెబ్బలు తినే రోజు వస్తుంది కదా. ఎందుకొస్తుంది? ఎందుకొస్తుంది? నా కోడలు నా మాట నెరవేరుస్తుంది కదా. అబ్బో, కలే అది. నీ కళ అని నీకు అర్థమయ్యే రోజు, ఆ కొరడాతో నీ ఒళ్ళు హోనమయ్యే రోజు దగ్గరలోనే ఉందే. ఆ తర్వాత అబ్బబ్బబ్బో, ఎంత తొందరపడుతున్నావే. ఏమే, నీ మాట నిలబడినప్పుడు ఆ చారు మాత్రం ఇంట్లో ఎందుకుంటుందే? నా కొడుకుతో చారుకు విడాకులిప్పించేసి ఆద్యతో నా కొడుకు పెళ్లి చేసేస్తాను. ఎంత చెప్పినా నీ దారి నీదే కాబట్టి ఉదయం సాయంత్రం నిద్ర లేచాక నిద్ర పోయే ముందు అదిగో ఆ కొరడాను చూస్తూ ఉండు. అమ్మో అమ్మో, ఈయనొకరు నా ప్రాణానికి పార్వతి. ఎక్కడన్నా భార్య ఒక మాట అంటే దాన్ని నిలబెట్టడానికి అండగా నిలబడతారు. ఈయన్ని చూడు, ఇంకా ఆద్యనే కోడలుగా చేసుకోవాలి అనుకుంటున్నారు. నీకింకా అర్థం కాలేదా వదినా? ఇప్పటికీ వాళ్ళందరికీ ఆద్యనే సీనుకిచ్చి పెళ్లి చేయాలనుంది. విన్నావు కదా ఎంత మాట అన్నారో? విడాకులిప్పిస్తారంట. అవకాశం ఇవ్వాలే కాని అన్నంత పని చేసేస్తారు. చారు రాగానే పరిస్థితి అంతా చెప్పి ఎలా అయినా సరే నా మాట నిలబెట్టేలా ప్రవర్తించమని చెప్పాలి. మా చారుకి నీ మాట అంటే వేదం వదినా. నువ్వు చెప్తే కాదంటుందా? అవునవును, నా కోడలికి నేనెంత చెప్తే అంతే. నా మాట నిలబెడుతుంది. ఆద్య కంటే చారునే 100 రెట్లు నయమని అందరితో అనిపిస్తుంది. ఇదిగో, నీ మాటగా నువ్వు చారుకు ఒక మాట చెప్పు. రానివ్వు, తప్పకుండా. చెప్పకుండా ఎందుకుంటాను? చారు తొందరగా వస్తే బావుండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.